హైదరాబాద్ నుండి యూఎస్ఏ, యూకే, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avocai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. ఇట్లే సార్ లిఫ్ట్ ఓకే ఓకే అన్నట్టు అవుతాం ఇక్కడనే అవుతాం. ఓకే సార్ షూర్. తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్ కేసు తీవ్ర దుమారం రేపుతోంది. తాజాగా బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేస్తున్న కేసులో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఈడీ ఎదుట హాజరయ్యారు. ఈడీ అధికారులు ఆయనను దాదాపు 5 గంటల పాటు విచారించారు. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బెట్టింగ్ యాప్ల ప్రచారం వ్యవహారంలో తనకు నిర్వాహకుల నుంచి ఎటువంటి డబ్బులు అందలేదని తెలిపారు. బెట్టింగ్ యాప్లతో డబ్బులు సంపాదించొచ్చని ఎవ్వరూ భావించొద్దని సూచించారు. ఇక నుంచి అలాంటి వాటికి తాను ప్రచారం చెయ్యనని స్పష్టం చేశారు. ఈడీ అధికారులు తాను చెప్పిన విషయాలను నమోదు చేసుకున్నారని చెప్పారు. తనను మరోసారి విచారణకు రావాలని ఇప్పుడైతే చెప్పలేదన్నారు. బెట్టింగ్ యాప్ గురించి ఈడీ వాళ్ళు పిలిచారు 30 రోజు రావాలని. కొన్ని డీటెయిల్స్ ఏమేమి జరిగింది, మీకు వాళ్ళకి ఏం తీసుకున్నారు, ఎందుకు చేశారు, ఎప్పుడు చేశారు, వాళ్ళు యాజ్ ఎ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేశారు. ఒక పౌరుడిగా నా రెస్పాన్సిబిలిటీ నేను వచ్చి డీటెయిల్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా అప్పుడు చేశాను, అది తప్పని తెలిసి ఆ తర్వాత నేను చేయలేదు, అండ్ నాకు ఇప్పుడు దాకా ఏ పేమెంట్ తీసుకోలేదు, ఎందుకంటే నా మనసాక్షి పరంగా నేను తీసుకోలేదు అంటే వాళ్ళ అకౌంట్స్ అన్ని చూసి సరేనండి మీరు చెప్పాల్సింది చెప్పండి అని డాక్యుమెంట్ చేసుకుని మళ్ళీ రమ్మలేదు, అయిపోయింది. లేదు కదా నా దగ్గర ఎకనామికల్ ట్రాన్సాక్షన్, అదే చెప్పాను. అదేం లేదని చెప్పానండి. ఒకే ఒక యాప్ చేశాను 2016లో, అది వాళ్ళకి చెప్పాను. వాళ్ళు పని చేస్తున్నారు, వాళ్ళు ఎతుకుతున్నారు, వాళ్ళకి మనం కోఆపరేట్ చేయాల్సింది మన బాధ్యత. దయచేసి బెట్టింగ్ యాప్స్ మీద ఆడకండి, మీరు స్వయంగా సంపాదించే దారి చూసుకోండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800-599-6969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.